పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. మేడిపల్లి పిఎస్ పరిధి బాలాజీ హిల్స్ నగర్ లో దారుణ ఘటన చోటు చేస్తుంది. సొంత భర్త భార్యని అతి కిరాతకంగా రంపంతో ముక్కలు ముక్కలుగా నరికిన మహేందర్ రెడ్డి అని చెప్పొచ్చు. చంపేసిన తర్వాత తన భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి కవర్ లో కట్టేసి గుర్తు తెలియని ప్రాంతాలలో పడేసినట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. తన చంపేసి నెల క్రితమే ఇక్కడ బోడుపల్లికి వచ్చి ఇక్కడ బాలాజీ హిల్స్ లో నివసిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. తన బంధువులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కూతురు కనిపించట్లేదు అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. మహేందర్ రెడ్డి బంధువులు కూడా అనేక సార్లు మహేందర్ కి కాల్ చేసినా కూడా ఎటువంటి విషయం చెప్పకపోవడంతో అనేక అనుమానాలు కూడా లేవనెత్తినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య గల కారణాలు ఏంటి అనే విషయాలు కూడా తెలుస్తున్నాయని చెప్పొచ్చు. గతంలో కూడా మనం చూడొచ్చు, ఏదైతే మీర్పేట్ కురుపొట్టికి సంబంధించి కూడా తన భార్యని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించడం, హీటర్ లో పెట్టడం ఇలాంటి అనేక సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు అదే ఘటన మళ్ళీ వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా సరే సర్దుమణిగిపోవాలి, లేకపోతే తల్లిదండ్రులకు చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళే అధికారాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని చేతిలోకి తీసుకొని అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారంటే మరి వీరికి ఎటువంటి శిక్ష పడాలి అనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో అయితే రాయండి. అయితే ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు, భర్తని అతి కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? రంపంతో మెడని కాళ్ళు చేతులు మొత్తం కూడా రంపంతో కోసేసి నల్లటి పాలిథిన్ కవర్ లో కట్టేసి విసిరేశాడు అంటే ఆ భర్త ఎటువంటి క్రూరత్వంతో ఉన్నాడు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. వీటికి సంబంధించి కూడా మహేందర్ రెడ్డికి సంబంధించి కూడా పోలీసులు ఇంకా ఎటువంటి వివరాలను కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇంకోటి ప్రేమ వివాహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. అలాంటిది భర్తని నమ్మి తల్లిదండ్రులని వదిలి వచ్చేసిన స్వాతికి ఇదా అతనిచ్చింది? అసలు ఎందుకు చంపాడు? అంత ముక్కలుగా అంత కిరాతకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఎందుకు అనే విషయాలను కూడా పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పచ్చు. మరి హత్య గల కారణాలు ఏంటి అనేది కూడా అనే కోణంలో పోలీసులు అనేక విషయాల ద్వారా కూడా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా స్వాతి తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేమించి మమ్మల్ని వద్దు అని చెప్పి ప్రేమించి వెళ్లిపోయిన తర్వాత అతనితో సుఖంగా ఉంటుంది అనుకున్నాం, కానీ కొన్ని నెలలకే కొన్ని సంవత్సరాలకే తను ఇలా చనిపోతుందని అనుకోలేదంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలా ఆలస్యంగా వెళ్లోకి రావడం అనేది ఎంత బాధాకరము. గతంలో ఏదైతే మనం గురుమూర్తి కేసులో చూసామో అదే కేసుకి భిన్నంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా ఒకే గ్రామంలో కలిసి మంచి ఉండటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వీళ్ళ జీవితం అన్యోన్యంగా ఉంటుంది అనుకున్నారు. కానీ భర్తే తన పాలిట ఎముడయ్యాడు అనే విషయం మాత్రం స్వాతి గమనించుకోలేకపోయింది. అసలు ఎందుకు చంపాడు? అంత కిరాతకంగా ముక్కలుగా తలని కాళ్ళని మొండాన్ని ఇలా వేరు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏంటనే విషయాలను కూడా పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పొచ్చు. వీటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మీకు ఇస్తూనే ఉంటుంది బిచ్చివి. ఒక్క నిమిషం. దారుణం చోటు చేసుకుంది బాలాజీ హిల్స్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో. బాలాజీ హిల్స్ లో స్వాతి అనే భార్యని మహేందర్ రెడ్డి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత వేరే చోట పడేసినట్టుగా బంధువులకు సమాచారం అందడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య గల కారణాలపైన ఆరా తీస్తున్నారు. హత్య చేసిన తర్వాత బాడీ విడిభాగాలన్నీ ఎక్కడ పడేసిన దానికి సంబంధించి పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారు. ఒకసారిగా ఈ ఘటన మేడిపల్లిలో చేసుకోవడంతో అక్కడ ఉన్న స్థానికులు కూడా షాక్ గురయ్యామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డి స్వాతి వికారాబాద్ జిల్లాకు చెందిన వారుగా చెప్తున్నారు. వారిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకొని ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు. కానీ ఇద్దరి మధ్య
ఏం జరిగింది, హత్య ఎందుకు చేశాడు భార్యని అని చెప్పేసి కూడా మహేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. ప్రస్తుతం అత్యంత దారుణంగా ఆ మహిళని హత్య చేసినట్టుగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతం పోలీసు అదుపులోనే మహేందర్ రెడ్డి ఉన్నాడు. అయితే మేడిపల్లిలో గత నెల రోజుల క్రితమే బాలాజీ హిల్స్ లో అద్దెకు ఇల్లు తీసుకొని అక్కడే నివాసం ఉంటూ ర్యాపిడో నడుపుతున్నట్టుగా మహేందర్ రెడ్డి పోలీసులకు విచారణ వెల్లడైంది. భార్యపై ఎందుకు హత్య చేశాడు భార్యను అనే దానికి సంబంధించి ఇప్పుడు స్వాతి కుటుంబ సభ్యులను విచారిస్తే ఏమైనా గొడవలు జరుగుతున్నాయా, గత కొద్ది రోజుల నుంచి హత్యకు గల కారణాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించిన దర్యాప్తు పోలీసులు ప్రారంభించారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య చేసిన తర్వాత ఆ భార్యని ముక్కలుగా నరికేసి ఆ తర్వాత ఎక్కడ పడేశాడు అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా విచారిస్తున్నారు. అసలు ఎందుకు హత్య చేశాడు, హత్య గల కారణాలు ఏంటి, మహేందర్ రెడ్డి ఏం చేస్తూ ఉంటాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఒక్కసారిగా బాలాజీ హిల్స్ లో ఈ ఘటన జరగడంతో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అవాక్కైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం స్వాతి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడంతో స్వాతి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి నిన్న నైట్ చేరుకున్నట్టు తెలుస్తుంది. వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు.